మేము ఉద్యోగాలు ఇస్తాం. 99.9% నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేం. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 19,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం సహజం. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను మీడియా నియంత్రించాలి అంటూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. సో అయితే మీరందరూ కూడా ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, మా పరిస్థితి మీరు గమనిస్తే ఇట్స్ ఏ మోస్ట్ అన్ఎన్వియస్ జాబ్. అంటే ఎవరు కూడా కావాలని కోరుకోని పరిస్థితిలో మేము ఉంటాం. ఎందుకంటే ఉదాహరణకి ఏ పోస్ట్ అయినా కూడా, ఇప్పుడు సపోజ్ నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అసిస్టెంట్ సైంటిస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చున్నాం. ఈ రోజుతో అయిపోతుంది. దాదాపుగా 19,000 అప్లికేషన్లు వచ్చాయి. ఉన్న పోస్టులు 20. అంటే నేను ఏం చేసినా కూడా 0.1%కి ఉద్యోగం ఇవ్వగలను. 0.1, నాట్ ఈవెన్ 1. అంటే 99.99%కి నేను ఉద్యోగం ఇవ్వలేను. 99.99%కి ఉద్యోగం ఇవ్వకపోతే వాళ్ళు మన గురించి మంచి మాట్లాడతారని చెప్పుకోవడం కష్టం. సో అసంతృప్తి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో దాన్ని అది సహేతుకమైందా, నిర్హేతుకమైందా, అనవసర దీనిలో వస్తుంది అనేది మీరు కూడా గమనించాలి. అకారణంగా మాట్లాడే వాళ్ళని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా మీడియా కానీ సమాజం కానీ చేయాలి. ఎందుకంటే అందరికీ ఉద్యోగం ఇవ్వడం అనేది ఈ నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ అయినా అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు అదే నేను ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్గా పనిచేస్తున్నాను. అక్కడ అందరు బాగా చదివారు అనుకోండి, అందరికీ డిస్టింక్షన్ మార్కులు రావచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎవ్రీబడి గెటింగ్ 90+% ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ వెల్ పాసిబుల్. ఇక్కడ అది సాధ్యం కాదు. ఉన్న పోస్టులు 20 కాబట్టి ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినా నేను చివరికి 20 మందికే ఉద్యోగం ఇవ్వాలి. కాబట్టి కొన్ని అపోహలు కానీ బయట అసత్యాలు కానీ ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. సో దాన్ని ప్రతి ఒక్కటి మీరు సీరియస్గా, అంటే సమాజం కానీ పత్రికలు కానీ దాన్ని పెద్ద ఎత్తున తీసుకోకూడదు. ఎవరు ఏం చెప్పినా అదే నిజమని నమ్మితే మన పిల్లలకి మనమే అన్యాయం చేస్తున్నాం. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక నమ్మకం, ఒక భరోసా. నేను ఈ కమిషన్ చైర్మన్గా టేక్ ఓవర్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. నేను దాదాపుగా 3.5-4 ఏళ్ళ సర్వీస్ వదులుకొని ఇక్కడికి వచ్చిన ప్రధానమైన లక్ష్యం, కారణం ఏంటంటే, మనం కూడా కష్టపడి ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి పరిచయాలు లేకుండా, కేవలం పరీక్షలు నమ్ముకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి సంస్థలు, యూపీఎస్సీ కావచ్చు, వేరు పబ్లిక్ సర్వీస్ రిక్రూట్మెంట్ చేసే వ్యవస్థలు. వడ్లు పోసి 20 రోజులు అవుతుంది. 2 సార్లు వర్షం వచ్చి దాన్ని తడిస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా చూడడానికి రాలేదు. ఇంకోసారి రేవంత్ రెడ్డి గెలవడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లంగ ప్రభుత్వం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది ఒడ్లు పోసి 20 రోజులు అవుతుంది. 2 వానాలు కొట్టినాయి. ఏ లీడర్ కూడా ఇడికి రాలేదు. ఏంది, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టిగా ఉంటే వాడు సచ్చుకుంటా తీసుకోవాలి. గవర్నమెంట్ బ్లండ్ గవర్నమెంట్ అయింది. ఎందుకట్లా? గట్లా అంటే వాళ్ళదే రాజ్యం నాదేనని. ఆయన రైతు రుణమాఫీ చేసిన అంటాడు. ఓట్లు ఏమో 14 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, ఆల్రెడీ అయిపోతున్నాయి అని అంటున్నారు. వడ్లకేమో 20 రూపాయలు తక్కువ చేసిర్రు. జీలుగులు కొందామంటే 200 ఎక్కువ చేసిండు. జీలుగులు 21 ఉండే, ఇప్పుడు 2300 అయినాయి. 2450. ఇక వడ్లకేమో తగ్గించిండు. ఇంక 20 రూపాయలు తగ్గిస్తే ఇంకా కొంటారట. వానికి జాగలేదట. 20 రూపాయలు తగ్గియంగానే ఇంకెక్కువ జాగ దొరుకుతుంది వానికి, మిల్లోనికి. ఈడ మా గోదాములు, బొచ్చాడు గోదాములు ఉన్నాయి, తీసి లోపటేసుకోవాలి. ఏంది మరి పరిస్థితి ఏంది? రాదులేమన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. రైతు అన్నుడు మందమే. ఒక్క ఏడ వార్డు మెంబర్ కాడ మొదలు పెడితే సీఎం దాకా కూడా రైతే రాదంటాడు, గుద్దలు అంటాడు. ఈ పరిస్థితులు వస్తాయనుకుర్రా? అసలు కాంగ్రెస్ వస్తే ఈ పరిస్థితులు వస్తాయనుకుర్రా? ఇక అనుకున్నాం కానీ అట్లా వేసిర్రు. మార్పు అన్నారు. మార్పు అంటే మంచిగా ఉన్నది. కట్టె పెట్టుడు, కట్టె పెడతాడు.
మళ్ళా కూడా నేనే గెలుస్తా అంటాడు. ఇంకెక్కడ ఇక 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 గెలవడి ఇక అయిపోయింది. ఓ 5 లక్షల రుణమాఫీ అంటాడు, 4 తులాల బంగారం అంటాడు. ఏది లేదు ఇది వరకు. ఓ చేతిలో లచ్చ పెట్టే అన్న ఏది లేదు. మాకు రూపాయి మాఫీ కాలే. అది కాదే, ఇప్పుడు ఆయన ఏమంటుండంటే ఒక పాప పుట్టాలంటే 9 నెలల టైం పడుతుంది, ఒక ప్రాసెస్ ఉంటది. నాకు కూడా కొంత టైం పడుతుంది, నాకు కొంచెం టైం ఇయ్యరు అంటాడు. 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది. మాకే 3 పెడతాడు కట్టే. 3 సంవత్సరాలైనా ఎక్కడుందో అక్కడ ఏది లేదు. బోనస్లు అన్నాడు, బోనస్ వీకింది. యాసంగి వానకాలం వేస్తాడు, వానకాలం యాసంగి ఇస్తాడు. చూసే గవర్నమెంట్ గట్టోడే స్టార్ట్ అయినాయి. మరి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మళ్ళా పోవాలంటే మళ్ళీ 20 రోజులు కావాలి. ఇప్పుడు మాకు 40 లారీలు వడ్లయితే ఇప్పుడు అటు కొనేళ్ళ వర్గాలనే వారం అవుతుంది. మళ్ళా వానకాలం మా 6 ఇతరులు పోతాయి వాన కొట్టకపోతే, లేకపోతే ఇక 4 గుంటలకు పోతాయి. అంటే కింద చెరువు ఉందా? ఇక మేమేమో అడవి పాలు ఉన్నాము, మందుల రాళ్ళు వచ్చిర్రు, మార్కెట్లో కూర్చున్నారు. ఇట్లా అయితే రైతు వ్యవసాయం చేసే పరిస్థితి మా ఊళ్ళో రాష్ట్ర ఒక లీడర్ ఉన్నాడు, ఏది జాగది. అంతేనా? ఇబ్బంది ఉంది. ఇబ్బంది అంటే చెప్పరాని ఇబ్బంది ఉంది. ఇక చిన్న ఊళ్ళు మంచిగున్నాయి గట్టిగా. సరే ఊర్ల సంగతి పెట్టు, గవర్నమెంట్ అయితే లంగా గవర్నమెంట్ కోపం వస్తుంది. 2 సంవత్సరాలు ఇప్పుడు ఇది ఎప్పుడో తీసి లోపటేసుకోవాలి వాడు కొనా అంటే. అంటే వాళ్ళ ఎమ్మెల్యే ఏమంటుండే రైతు భరోసా కూడా సంవత్సరానికి 3 పంటలకు ఇస్తున్నాం అంటుండ్రు. పంట ఎగబెట్టిండు. 20 రోజులైనా వానకి నాని, ఎండకి ఎండి, ఎక్కడి ధాన్యం కుప్పలు అక్కడే ఉన్నాయి. మా బతుకులు ఆకమయ్యాయి. విషం తాగి సచ్చే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని ఇలా చేస్తాడని మేము అనుకోలేదు. లక్షల పెట్టుబడులు పెట్టి పండిస్తే ఇప్పుడు అవి కొనకపోయే మా దగ్గర రూపాయి లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. 20 రోజులు అవుతుంది. ఆడ కుప్ప అనే ఉంది, కుప్పనే ఉన్నది. ఆయనే ఇక 20 రోజులు పోసుకుంటా వానకు నానుతున్నాయి, ఎండుతున్నాయి. మా బతుకులు ఆగం అవుతుంది. ఒక్కడికొక్కటి 7 ధాన్యం ఉంది అయ్యా. ఈ ఒడ్లేనట్టు పోతాయి. ఏం కథ? ఎవరు లారీలు వచ్చిన వాళ్ళు లేరు, కాడ పెట్టిన వాళ్ళు లేరు, బార ధరించిన వాళ్ళు లేరు. ఇక ఇదే బాధలు ఉన్నాయి మా బాధలు. ఏం చేయమంటున్నావు? క్షమకాలం ఉన్నది. అప్పుడు పెట్టకమన్నా కానీ పెట్టకుండా ఊకుందాం, ఇంత మగదన్నా పాడు చేసుకుందాం, ఎట్లనే చేసుకుందాం. ఏం క్షమ ఇది? ఇక ఎట్లా చేయమంటారు? ఏం చేస్తారు? లారీలు వస్తలేవని వాళ్ళు అంటారు. ఈ సంపుచ్చుకొని చచ్చడం ఉంది కానీ ఏం లేదు. ఐసందాయన పరిస్థితులే ఉన్నాయి బిడ్డ. మరి ఇప్పుడు ఏమున్నాయి మా బతుకులు? ఆగం బతుకు కాకపోతే ఏంది? ఇప్పుడు 6 నెలలు కష్టం చేస్తే ఆడ పెడితే, ఇప్పుడు పెట్టుబడి పెడితే ఒక్కొక్క దానికి లక్షలు పెడితే 1000 రూపాయలకు 1500కు ఒక సంచి, పుటాచి సంచి 2000. యూరియా దొరికిందమ్మా? ఊరియా అది గంట ఒక్కొక్క నాడు ఉపాసం వండుకుంటా, ఉప్పుడు వండుకుంటా, మేము ఆడ నిలబడుకుంటా తెచ్చుకుంటా వెళ్తే. ఇప్పుడు మా బతుకులు గిట్ట చేస్తూ మా బతుకు ఏం బతుకు పడని వ్యవసాయం చేసేవాళ్ళు ఊకుందా ఏమన్నది? కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చింది. ఏం రేవంత్ రెడ్డి ఎవడు చేసుకున్న పొక్కల వాడే అన్నట్టు ఎవరిని కుదకిందికి వాడే తోడుకుంటుండు బిడ్డ. మా రైతులకు అయితే ఈ సొమ్ముచ్చుకునే సావాలి. మాకేం బతుకు ఏం మంచిగా లేదు. ఏం బతుకు పడైంది బతుకుల మనవాడు. ఈ పరిస్థితులు వస్తాయి అనుకుర్రా? రేవంత్ రెడ్డి వస్తే, కాంగ్రెస్ వస్తే ఇట్లా అవుతుంది గిట్లా అవుతుంది అని ఎవరికి అయ్యా మాకు తెలియదు. కాంగ్రెస్ వస్తుంది అని తెలియదు. ఎవరు వస్తే మాకు ఎవరు న్యాయం చేస్తారని. మా రైతుకే బతుకులే వేస్ట్ బిడ్డ. మా రైతు బతుకే వేస్ట్. మహిళల్ని కోటీశ్వరాలు చేస్తామన్నారు. ఎవ్వి లేవు, ఎవ్వి లేవు, అన్ని గట్లే ఉన్నాయి. 2500 ఇస్తామన్నారు, 500 ఎవ్వు లేవు, గాసు లేవు, ఎవ్వి లేవు బిడ్డ. ఇప్పుడైతే మా బతుకులు అయితే ఆగం కాకపోతే ఏంది ఇది? ఇప్పుడు వెంటనే నీళ్ళు మోడేమో వెంటనే పోయినాయి. ఇప్పుడు 20 రోజులకోళ్ళు ఈడ కాలు కాసుకుంటా వాన పడుకుంటా కింద మీద పోతే మొత్తం కిందికి వెళ్ళినాయి. పోతా ఉన్నాం, ఎర్రటి ఎండలో వస్తున్నాం జ్వరాలు వచ్చి. ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు సూది ఇప్పించుకుందామన్నా మా దగ్గర రూపాయి గది లేదు. మా బతుకు గట్లుంది. ఇప్పుడు అడిగిన వాళ్ళ బదలు కూడా ఇస్తలేరు. మా ఏం చేయమంటాం చెప్పు? గట్లుంది పరిస్థితి. కూడా పైసలు లేవు బిడ్డ. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే పచ్చని చెట్టు కింద ఉన్నా కానీ ఆడుకోచుకొని గింత తెచ్చుకుందామని. ఇప్పుడు లక్షలు పెడితే మీ పెట్టుబడే అవి అమ్ముడేవాకపోయి. ఇప్పుడు మా దగ్గర ఎక్కడి రుణమాఫీ 2 లక్షలు చేసినాడు. రుణమాఫీలో మా అనివాడు ఎవరికి వచ్చినా ఎడిపోయినాయి. దేవుళ్ళ మీద కూడా ఒట్టేస్తాడు ఆయన. వేస్తాడు, అన్ని వేస్తాడు, అన్ని వేస్తారు, అన్ని చెప్తారు. దుక్కులు దున్నే టైం అయింది. నారు ఇప్పుడు రోనేనాయ్, ఇది రోని కదా, రోనేనాయ్ ఇప్పుడు పోయాలిగా పోసుడే. ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నాక మరి అక్కడ నారోలు పోయాలి.
ఈయనే ఉంటున్నాం ఇంకేంది ఇంకా 4 రోజులు ఎందుకు వడ్లు పోసుకొని నిన్న ఒక ఆయన అన్నాడట ఎవరో మల్లన్న సాగర్ పోయిర్రి వడ్లని కొండపోయి అని నిన్న మల్లన్న సాగర్ పోయమన్నారట మొత్తం కొండపోయి పోయిర్రి దానం పెట్టురు అన్నారట మరి ఆయన ఎంత మంచోడో ఏమో మరి ముందుగాల వాళ్ళు పోసినాక వెనక చిరు మేము పోతాం ఇంకేం చేస్తాం బిడ్డ మరి ఎండలో ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అంటే ఈ ఏడు కొట్టిన ఎండలు అయితే ఎన్నడో కొడతలేవు ఎంతగానో కొడుతున్నాయి బిడ్డే ఎండలు మస్తు ఎండలు కొట్టబట్టే ఈ ఎండల ఈ ఎండల సాగు మరణం అవుతుంది బిడ్డ జ్వరాలు వస్తున్నాయి సాగు మరణం అవుతుంది నిన్న నాకైతే నొప్పి లేచింది పొద్దు మీకు సూది రాష్ట్రంలో మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. సరికొత్త టెక్నాలజీతో కేవలం 4 రోజుల్లోనే ఇల్లు నిర్మాణం పూర్తి అవుతుందని, త్వరలోనే ఆ టెక్నాలజీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో భాగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్ల గృహ ప్రవేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. కొట్టారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగానే 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఫైళ్లను ఆవిష్కరించారు. 2వ విడతలో రాష్ట్రంలో మరో 2.5 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగాలని సూచించారు. అటు లబ్ధిదారులకు ఇటు అధికారులకు కూడా ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకునేందుకు కొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ టెక్నాలజీతో కేవలం 4 రోజుల్లోనే ఇల్లు నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తండాలు గూడెంలలో నివసించే అర్హులైన ఆదివాసీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 100% ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను తాను చూడాలనుకుంటున్నానని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్రంలో మరో 1 లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించారు. పేదల కళ సొంత ఇల్లు, ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, పేదల మధ్య పెరిగాను, వారి జీవన స్థితిగతులు నేను చూశాను. బాల్యం నుండి సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ, అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరి చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి, బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీస్ 24 న్యూస్.